ఈ కేసును వదిలేయండి. ఈ కేసులో చాలా లొసుగులున్నాయి. 2 ఏళ్ల నుంచి నలుగుతుంది. పేపరు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజలు అందరూ ఈ కేసు మీద ఎగెనెస్ట్గా ఉన్నారు. గెలవడం చాలా కష్టం. అందుకే నాకు ఇష్టం. కిషోర్, గెలవటం నీకు, ఓడటం నాకు కొత్త కాదు. ఇది గెలిస్తే నీ బయోడేటాలో ఇంకో గెలుపు జాయిన్ అవుతుంది. కానీ నాకు చరిత్రే మారిపోతుంది. తుమ్మాడని దగ్గాడని పెట్టే కేసుల వల్ల నా గతం చెరిగిపోదు. ఇలాంటిది పడాలి. అందుకే చెప్తున్నా, దీన్ని మన ఇద్దరం కలిసి మీరే ధైర్యంతో ఈ మాట అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మావయ్యగారితో డిస్కస్ చేశారా? చెప్పాను. డీటెయిల్స్ ఇవ్వలేదంతే. మనం ఈ కేసు గెలవాలి. ఈ విజయాన్ని ఆయన చేతిలో పెట్టాలి. నా 8 ఏళ్ల చరిత్ర ఈ ఒక్క గెలుపుతో మారిపోవాలి కిషోర్. రంగనాథ్ గారు, అసలు మీరు ఈ కేసుని స్టడీ చేశారా? ఏ ధైర్యంతో గెలుస్తామనుకుంటున్నారు? కిషోర్, అసలు ఈ కేసు వాదించడానికి నేను తీసుకున్న అడ్వాన్స్ ఎంతో తెలుసా? 10 లక్షలు. అది అడ్వాన్స్గా. గెలిస్తే ఇంకో 40. అంటే వాదించి తీరాలని నిర్ణయించుకున్నారా? పెళ్ళై 7 అడుగులు వేశాక అమ్మాయిని తీసుకెళ్లి తీరాలా అని అడిగినట్టుంది. అడ్వాన్స్ తీసుకున్నాను కిషోర్. ఎలా తీసుకున్నారండి? అందరూ తీసుకున్నట్టే. అదే మొహం కడుక్కోవాలంటే మరి చెయ్యి కడుక్కొని తీరాలి కదా. నేను సంపాదించేది నా ఒక్కడి కోసం కాదు కదా కిషోర్, మనందరి కోసం. రంగనాథ్ గారు, ఈ కేసుని మీరొక్కలే హ్యాండిల్ చేయండి. కిషోర్, నువ్వు ఒడ్డునున్నావు, తడి తగులుతుందని భయపడుతున్నావు. నేను నీళ్లలో ఉన్నాను, ఇంక భయం ఎందుకు? అంటే కేసు వదలరా? ఇవి ప్రార్థనకి, ఉత్సవ్కి. తను రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. యాక్చువల్గా నేను నీకు డబ్బులు ఇద్దాం అనుకున్నాను కేసుకు సంబంధించి. వస్తాను.
యా యా ఇదిగో జ్యూస్ తీసుకో. నో, నువ్వే ఇవ్వు. ఏ ఏంటిది చిన్నపిల్లలా? తీసుకెళ్ళివ్వు, పట్టుకో. యా యా మహిమ ప్లీజ్. వెళ్ళమన్నానా? వెళ్ళు. యా ఐఎమ్ విత్ మై ఆంట్ రైట్ నౌ. జ్యూస్. యా ఐల్ కాల్ యూ బ్యాక్. యా బాయ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. కానీ తయారు చేసింది నేను కాదు, కంపెనీ వాళ్ళు. కానీ మీ చేత్తో ఇచ్చారు కదా, అందుకే చాలా బాగుంది. శాలిని, నీకు విషయం చెప్పనా? యునో, మహిమ ఎంతో కాలంగా నాకు తెలుసు. అయినా చాలా కాలం ఇటువైపు వచ్చేవాడినే కాదు. ఎందుకంటే మహిమ సర్కిల్ అంత మంచిది కాదు. యా ఐ మీన్ ఇట్. బట్ మిమ్మల్ని చూసాకే తెలిసింది ఆ సర్కిల్ ఎలాంటిదో. ఆవిడ సర్కిల్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా బ్యూటిఫుల్ అని అర్థమైంది. దీపు, దిస్ ఇస్ టూ మచ్. సర్లే, ఇప్పుడు నా గురించి ఎందుకు గాని చెప్పు, ప్రోగ్రామ్ ఏంటి? ఒక రౌండ్ అలా బయటికి వెళ్దాం. యా, గుడ్ ఐడియా. నేను రెడీ. శాలిని, షల్ వి గో? మహిమా, నేను ఈరోజు రాలేను. ఇంట్లో పర్మిషన్ అడగలేదు. పర్మిషన్? దీపు, నీకు తెలీదు, శాలిని ఎక్కడికైనా రావాలంటే వాళ్ళింట్లో పర్మిషన్ తీసుకోవాలి. ఈరోజు తను పర్మిషన్ తీసుకోలేదుటా. పోనీ మనిద్దరం వెళ్దామా? నో మహిమ, శాలిని నుదులు ఎలా వెళ్తాం? ఇన్ఫ్యాక్ట్ నేను వస్తానందే తను వస్తుందని. దీపు, దిస్ ఇస్ అన్ఫేర్. ఇంత డైరెక్ట్గా నో అంటావనుకోలేదు. ఐ రియలీ హర్ట్. సారీ మహిమ, మనం ఇప్పుడు వెళ్తూనే ఉంటాం. కానీ శాలిని మన స్పెషల్ గెస్ట్. తను లేకుండా ప్లీజ్ శాలిని. ప్లీజ్ శాలిని. వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ శాలిని. కానీ నేను ఎక్కువసేపు ఉండను. నో ప్రాబ్లం. అప్సరస్ పక్కన 5 నిమిషాలున్న అదృష్టమేగా.
తీసుకోండి. బర్త్డేనా? ఒక రకంగా పునర్జన్మ లాంటిది. ఏం లేదండి, మీరు నాకు చూపించిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకున్నాను. ఇక మీదట అంతా హ్యాపీగా జరుగుతుందనే నమ్మకం నాకు వచ్చింది. మంచి కేసు దొరికిందండి, పెద్ద కేసు. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ క్రెడిట్ అంతా మీదే. ముందా స్వీట్ తినండి. ఇలాంటివి 100 కేసులు రావాలని, అన్నీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు నేనెందుకు పనికిరాని వాడిని అనుకున్నాను. ఓడడానికి పుట్టాను, నాన్న నీడలోనే బతకాలి, అనామకుడిగా చావాలి అనుకున్నాను. కానీ మీరు చేసిన సాయంతో ఇలా నిలబడ్డాను. ఇట్ మేడ్ మీ ఇండిపెండెంట్. మల్లిక్ గారు, నేను గెలుస్తాను. మీరు ఆల్రెడీ గెలిచినట్టే. మీలో వచ్చిన ఈ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తుంది. అందుకు కారణం మీరు అమ్మ స్థానాన్ని భర్తీ చేశారు. ఇక్కడ కాదు, ఇక్కడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగా గారు, నేను మీకు చెప్పాలి థ్యాంక్స్. ఈ ఇంటికొచ్చాక ఎవరూ నన్ను ఈ ఇంటికి సంబంధించిన దాన్నిగా చూడలేదు. మీరొక్కరే ఆప్యాయంగా మాట్లాడారు. ఏంటండి మీరింత చిన్నదానికి? అది మా కర్తవ్యం మల్లిక్ గారు. ఇలా అంటున్నానని కాదు, నాన్నగారు మిమ్మల్ని పెళ్ళాడినందుకు ఏమన్నా అంటే ఆయన అనాలి. మిమ్మల్ని అనడం ఏం పద్ధతి? ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయారు వీళ్ళు. వాళ్ళందరి తరఫున నేను సారీ చెప్తున్నాను. చచ్చా, మనలో మనకు సారీలేంటండి? సరే, వస్తానండి. ఈ విషయమే చెప్పేద్దామని వచ్చాను. నాన్నగారు వచ్చే టైంకి తప్పకుండా శుభవార్త చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్వార్థము నిస్వార్థము తేలదే పరమార్థము. నచ్చాలని నేను మెచ్చాలని తపనెందుకే మనసు
మనసు చూడతారామా మనసు చూడతారామా. హలో 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 మల్లిక, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా? ఎందుకు? రంగా దగ్గరికి ఒక మంచి కేసు వచ్చిందట. ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే బాగా ఇంప్రూవ్ అవుతాడని నేను చెప్పింది నిజం కాబోతోంది. నాకు ఆ విషయం చెప్పలేదు రంగా. మీతో ఎదురుగా మాట్లాడటం అంటేనే భయం. ఇంకా ఫోన్లో ఎలా మాట్లాడతాడు చెప్పండి? కేస్ డీటెయిల్స్ ఏమైనా చెప్పాడా నీకు? నేనేం అడగలేదు. మీరే ఫోన్ చేసి కనుక్కోండి. సరే, నేను కనుక్కుంటాలే. ఎలా ఉన్నారు మీరు? బానే ఉన్నాను. ఎప్పుడొస్తున్నారు? 2-3 రోజులు పడుతుంది. అలాగే, ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. బాయ్. బాయ్. పల్లవి, నేను చెప్పేది వింటావా? ప్లీజ్ పల్లవి. ఇంక చాలు. పల్లవి, కోపం వచ్చిందా? రాదా? అరే, ఎందుకు రాలేదని అడగవా? రాలేదు అన్నంతవరకే ఆలోచిస్తున్నాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇక మీదట రాను అని చెప్పడానికి. నవ్వేలా వస్తుంది సిగ్గు లేకుండా? నవ్వక ఏడవనా? రానని చెప్పడానికి రావాలా? ఫోన్ చేయొచ్చు కదా. ఎందుకు రాలేదో తెలుసుకోవాలని నీకు ఉంది. దాన్ని దాచడం ఎందుకు పల్లవి? జస్ట్ షట్ అప్. అసలేంటి నీ ఉద్దేశం? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అక్కడ మా వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి కూర్చోపెడితే హ్యాండ్ ఇస్తావా నువ్వు? వాళ్ళకి మోహన్ చూపించలేక, సమాధానం చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? ఏమైంది అసలు నీకో? ఎందుకు రాలేదు? మీటింగ్లో ఉన్నాను, బ్యాంక్లో ఉన్నానని కబుర్లు చెప్పకు. ఎందుకు రాలేదో ఖచ్చితంగా చెప్పు. కావాలనే రాలేదు. ఎస్, కావాలనే రాలేదు. నిన్ను రాయల్గా అందరి ముందు ఆయన కాదనలేని పరిస్థితుల్లో నా జీవితంలోకి ఇన్వైట్ చేయాలి. కిషోర్ ఆఫీస్కి రావట్లేదండి. రావడం లేదా? పెళ్లి కాకముందు మీరు టీచర్గా పనిచేశారా? ఈ విషయం మీకెలా తెలుసు? చెప్పింది నువ్వు కదా. నమ్మకుండా ఎలా ఉంటాను?